గైస్ ఎవరైతే డేటా ఎంట్రీ జాబ్స్ కానీ చార్ట్ ప్రాసెస్ అండ్ కస్టమర్ సర్వీస్ జాబ్స్ మీద ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అనమాట. ఈ ఎక్సెల్ కంపెనీ నుంచి మనకి డేటా ఎంట్రీ జాబ్స్ మీద చార్ట్ ప్రాసెస్ అండ్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ రోల్స్ మీద హైరింగ్స్ అయితే జరుగుతున్నాయి. ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరు వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు ప్రజెంట్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. సింపుల్గా ఇక్కడ మనకి కొన్ని క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. స్కిల్ సెట్ అండ్ ఇవన్నీ కూడా మనం జాబ్ డిస్క్రిప్షన్ ఇవన్నీ తెలుసుకోండి, దాని తర్వాత ఏ విధంగా అప్లై చేయాలని తెలుసుకుందాం. ఇక్కడ లొకేషన్ వచ్చేసి మనకి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. జాబ్ రోల్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ బ్యాక్ అండ్ కానీ డేటా ఎంట్రీ ఆర్ కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ మీద ప్రజెంట్ హైరింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారు. దీనికి బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి 12th అండ్ ఎనీ గ్రాడ్యుయేట్ అయినా దీనికి అప్లై అయితే చేయొచ్చు. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి Feb 21st వరకు అయితే ఉంది. ఎవరైతే ఈ వీడియో చూసినట్టయితే అప్లై అయితే చేసుకోండి. ఇంకా టైం అయితే ఉంది, బట్ లేట్ అయ్యే కొలితే కూడా మనకి అప్లికేషన్స్ అయితే ఎక్కువైపోతాయి. అప్పుడు మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వకపోవడం జరుగుతుందన్నమాట. అందుకే వీడియో చూసినట్టయితే మీరు అప్లై అయితే చేయండి. ఇక్కడ వల్ల క్లియర్గా మెన్షన్ చేశారు మనకి ఫ్రెషర్స్ నుంచి 3 years వరకు మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు అయితే దీనికి అప్లై అయితే చేయొచ్చు అని అయితే చెప్తున్నారు. అండ్ జాబ్ డిస్క్రిప్షన్లో మనకి ఇక్కడ చూసుకోవచ్చు క్యాండిడేట్ విత్ 6 to 12 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ గ్రూప్ ఇన్సూరెన్స్ బిల్లింగ్ మీద మనకి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు కానీ ఇంకా క్యాండిడేట్స్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ గ్రూప్ ఇన్సూరెన్స్ కుడ్ బి ప్రిఫర్డ్, హౌఎవర్ పూల్ ఈజ్ లిమిటెడ్. అంటే ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. విల్ ట్రై ట్యాప్ట్ ఇక్కడ మనకి 60/40% పోల్ కానీ ఇంకా గ్రూప్ ఇన్సెస్ అండ్ ఎనీ ఇన్సెస్లో కానీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందా అని అయితే వాళ్ళు చెప్తున్నారు. అండ్ మనకి రెస్పాన్సిబిలిటీస్ కూడా అయితే ఇచ్చారు. ఆ రెస్పాన్సిబిలిటీస్లో కూడా సేమ్ పైన అయితే ఇచ్చారు. అదే మనకి కింద కూడా అయితే మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ వీళ్ళు ఇక్కడ మనకి ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ వాళ్ళకి క్వాలిఫికేషన్స్లో అయితే ఏం మెన్షన్ చేయలేదు, బట్ వాళ్ళు పెట్టిన పోస్ట్ ప్రకారం అయితే అందులో వాళ్ళు 12th కానీ ఆర్ ఎనీ గ్రాడ్యుయేట్ కానీ దీనికి అప్లై చేయొచ్చు అని అయితే చెప్తారు. అండ్ రిక్వైర్డ్ స్కిల్స్లో వచ్చేసి మనకి అకౌంట్ ఆపరేషన్స్ కానీ అండ్ కంప్యూటర్ బేస్డ్ అప్లికేషన్స్ అండ్ కంప్యూటర్ ఆపరేషన్స్ మీద, ఎక్సెల్ అప్లికేషన్స్ మీద, వర్కింగ్ అండర్ ప్రెజర్ అండ్ రైటింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, వీటి మీద కూడా స్కిల్స్ ఉంటే కనుక వాళ్ళు ఈ జాబ్ అనేది ఈజీగా అప్లై చేయొచ్చు అని అయితే వాళ్ళు మనకి క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఫ్రెషర్ అయితే కనుక మ్యాక్సిమం ఎక్సెల్ అప్లికేషన్స్ మీద అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉంటుంది. అండ్ అకౌంట్ ఆపరేషన్స్ అండ్ కంప్యూటర్ బేస్డ్ అప్లికేషన్స్ కూడా మ్యాక్సిమం మీకు అయితే ఉంటుంది. మీకు మ్యాక్సిమం ఫ్రెషర్ కాబట్టి అకౌంట్ ఆపరేషన్స్ మీద అయితే మీకు కొద్దిగా అవగాహన అయితే ఉండదు. అది కొద్దిగా మనకి పర్వాలేదు. ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఫ్రెషర్స్ నుంచి 3 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేయొచ్చు అని అయితే చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకి శాలరీ వచ్చేసి ఇక్కడ మీ స్కిల్స్ అండ్ మీ టాలెంట్ బట్టి అయితే వాళ్ళు మీ శాలరీ అనేది డిసైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే శాలరీ అనేది ఫ్రెషర్స్ కన్నా కొద్దిగా ఎక్కువ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే కనుక స్టార్టింగ్ వచ్చేసి 3 LP నుంచి అయితే మీకు స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ ఇది కంప్లీట్లీ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. ఇక్కడ మనకి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. హైబ్రిడ్ అయితే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మనకి ప్రజెంట్ వీళ్ళు అయితే మనకి డేటా ఎంట్రీ అండ్ చార్ట్ ప్రాసెస్ అండ్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ రోల్స్ మీద హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. సింపుల్గా ఇక్కడ మనకి అప్లై నవ్వని అవుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అక్కడ మీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది, డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి. నెక్స్ట్ మీ రెజ్యూమ్ అయితే అడుగుతుంది. ఇది దీనికి సంబంధించిన రెజ్యూమ్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోండి, అప్లోడ్ అయితే చేయండి. మీరు సబ్మిట్ చేసిన తర్వాత వన్స్ మీరు షార్ట్ లిస్ట్ అయితే కనుక మీకు మెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళు మీకు చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. ఇది ఈ జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది. ఐ హోప్ ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనుకుంటున్నాను. మీకు ఇంకే డౌట్ ఉన్నా కానీ మీరు నా టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీకు వెంటనే రిప్లై అయితే ఇస్తాను. అండ్ దీని ఒక అప్లికేషన్ లింక్ అయితే నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు అప్లికేషన్ లింక్ అయితే ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేసి మీరు ఈజీగా అయితే అప్లై అయితే చేసుకోండి. మీకు డౌట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి, రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.